కేసు సాల్వ్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఎందరో ప్రైవేట్ డిటెక్టివ్స్ కి సైతం అంతుచిక్కని కేసుగా ఇది మిగిలిపోయింది. డిటెక్టివ్ ఫీల్డ్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి రియానా బారియో కేసు ఓ ఛాలెంజ్. ఎందుకంటే ఈ కేసు సాల్వ్ చేస్తే $1,00,000 ప్రైజ్ మనీ తీసుకుంటారు. ఆ ఆశతో ప్రతి డిటెక్టివ్ వచ్చేవాడు వెళ్ళిపోయేవాడు. ఈ కేసు సాల్వ్ చేసిన వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. మొత్తం సౌత్ ఆస్ట్రేలియాలో ఇప్పటికీ మిస్టరీగా రియానా బారియో కేసు మిగిలిపోయింది. మరింతకీ ఏం జరిగింది? ఎవరి రియానా బారియో? 30 దశాబ్దాలు గడిచి 40వ దశాబ్దంలోకి అడుగు పెడుతున్నా కూడా ఈ కేసు ఎందుకు సాల్వ్ కావడం లేదు? 12 ఏళ్ల రియానా బారియో తన తల్లిదండ్రులతో కలిసి సౌత్ ఆస్ట్రేలియాలో అడిలైడ్ దక్షిణ శివారు ప్రాంతంలో ఉండేది. తల్లి పౌలా బారో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేది. రియానా తండ్రి లియోన్ బారో బోర్డర్లో వర్క్ చేసేవారు. ఎంతో చలాకీగా అందరితో కలిసిపోయేది రియానా. స్కూల్లో అందరికీ ఫేవరెట్ స్టూడెంట్. ఇక రియానాతో ఫ్రెండ్షిప్ చేయడానికి జూనియర్ సీనియర్స్ అనే తేడా లేకుండా పోటీ పడేవారు. అందరితో కలిసిమెలిసి ఉన్న రియానా ఫేవరెట్ మాత్రం ఒకరున్నారు, అమెరికన్ పెన్ ఫేవరెట్. ఆ ఫ్రెండ్ అమెరికాలో ఉండేది. అప్పట్లో అంతర్జాతీయ పోస్ట్ ఏం చేసినా కూడా 3-4 నెలల టైం పట్టేది. అందుకే రియానా తన ఫ్రెండ్కి ఇప్పుడే క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు కొని పోస్ట్ చేయాలనుకుంది. అక్టోబర్లో పోస్ట్ చేస్తే క్రిస్మస్ నాటికి అమెరికన్ పెన్ ఫ్రెండ్కు అందుతుందని లెక్కలేసుకుంది. ఇదే మాట తన తల్లికి కూడా చెప్పింది. 1992 అక్టోబర్ 7వ తేదీన గ్రీటింగ్ కార్డ్ కొనడానికి అందరూ వెళ్లాలనుకున్నారు. రియానా స్కూల్కి ఆ రోజు సెలవిచ్చారు, కానీ తల్లి పౌలాకి మాత్రం డ్యూటీ ఉంది. అదే దురదృష్టమేమో. దీంతో బస్సులో వెళ్ళి గ్రీటింగ్ కార్డ్ కొని తెచ్చుకోమని చెప్పింది. ఎక్స్ట్రా పాకెట్ మనీ కూడా ఇచ్చింది తల్లి పౌలా. ఇంతలోనే బస్సులు స్ట్రైక్ చేస్తున్నారని తెలిసింది. దగ్గరలోనే ఉన్న వార్తా సంస్థకు నడిచి వెళ్లి గ్రీటింగ్ కార్డు కొనుక్కోమని చెప్పింది పౌలా. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్లమంది. ఉదయం 8:30 రియానా తల్లి ఇంటి నుండి బయటికి వెళ్లిపోయింది. వెళుతూ చివరిసారిగా పౌలా తన కూతురిని సజీవంగా చూసింది ఆ రోజే, ఆ క్షణమే. రియానా తల్లి పౌలా సాయంత్రం 4:10 ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో కాస్త ఆశ్చర్యపోయింది. రియానా ఇంట్లో ఉందా లేదా అనుకుంది. తన దగ్గరున్న స్పేర్ కీతో తలుపు తెరిచి ఇంట్లోకి వెళ్ళింది. చెవులు పేలుతాయేమో అన్నట్టుగా ఆన్ అయి ఉన్న టీవీలో ప్రోగ్రామ్స్ ప్లే అవుతున్నాయి. టీవీ ఆఫ్ చేయకుండా రియానా ఎక్కడికి వెళ్ళిపోయింది అని లివింగ్ రూమ్ లోకి వెళ్ళగా చిందరవందరగా పడి ఉన్న రికార్డులు, రియానా కొన్న క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు పడి ఉన్నాయి. పౌలాకు ఏదో తేడాగా ఉందనిపించింది. ఇల్లు మొత్తం వెతికింది, కానీ రియానా ఎక్కడా కనిపించలేదు. పైగా రియానాకు సంబంధించిన కొన్ని పర్సనల్ థింగ్స్ కనిపించలేదు కూడా. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడే మాట్లాడుతూ ఉండిపోయి ఉంటుందిలే అని సర్ది చెప్పుకుంది తల్లి పౌలా. కానీ మనసులో ఎక్కడో తెలియని భయం అయితే ఉంది. అక్టోబర్ నెల కావడంతో త్వరగానే చీకటి పడిపోతుంది. పైగా ఆ రోజు బస్సులు కూడా స్ట్రైక్ లో ఉండడంతో పౌలా రియానా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసింది. రియానా తమ ఇంటికి రాలేదని చెప్పడంతో పౌలాకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటి పక్కనే ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అని పొరుగువారి ఇళ్లకు కూడా వెళ్ళింది. కానీ రియానా అక్కడికి కూడా రాలేదని చెప్పడంతో సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది పౌలా. తన కూతురు మిస్సింగ్ అని ఏడ్చుకుంటూ చెప్పింది. తనకేం కాదు, ఎక్కడున్నా మేం కనిపెట్టేస్తామని హామీ ఇచ్చి పంపించారు పోలీసులు. ఇక పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అసలు రియానా ఎక్కడెక్కడ తిరిగిందో అన్ని డీటెయిల్గా తెలుసుకోవటం మొదలు పెట్టారు. బస్ స్ట్రైక్స్ కారణంగా ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న రెనెల్లాలోని స్థానిక వార్తా సంస్థ వద్దకు నడిచి వెళ్లి అక్కడ అమెరికాలోని తన ఫ్రెండ్ కోసం క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్ కొంది. ఆ వెంటనే 47 వేక్ఫీల్డ్ అవెన్యూ మార్పెట్ వేల్లోని ఇంటికి తిరిగి వచ్చినట్లు చూసిన వాళ్ళు చెప్పారు. నిజంగానే ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఎందుకంటే ఇంట్లో టీవీ ఆన్ అయి ఉంది. సాక్ష్యంగా అది నిలిచింది. నేలపై రికార్డులు పడి ఉన్నాయి. అంతేకాకుండా రియానా కొని తీసుకొచ్చిన క్రిస్మస్ కార్డు ఇంకా కిచెన్ టేబుల్ పై బ్యాగులోనే ఉంది. ఇక అక్కడే ఉన్న కొందరిని ఇన్వెస్టిగేట్ చేస్తే రియానా చివరిసారిగా అక్టోబర్ 7, 1992 మధ్యాహ్నం 12:30 వార్తా సంస్థ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిందని చెప్పారు. ఇక మరికొందరైతే ఆమె తల్లి ఇంటికి తిరిగి రావడానికి కేవలం 10 నిమిషాల ముందు రియానా తన ఇంటి నుండి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ఓ జంక్షన్ దగ్గర కనిపించిందని చెప్పారు. అది తప్ప రియానా గురించి ఏ ఒక్క క్లూ కూడా పోలీసులు రాబట్టలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి, కానీ ఏమాత్రం కేసు ముందుకు కదలలేదు. ఇక డిటెక్టివ్ సాయం తీసుకున్నారు.
రియానా మిస్సింగ్ కేసులోకి ప్రైవేట్ డిటెక్టివ్స్ ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళకి కూడా పోలీసులకు ఏ వివరాలైతే తెలిసాయో అవి మాత్రమే తెలిసాయి. కొన్ని రోజుల తర్వాత రియానా మిస్సింగ్ రోజున ఎకర్ అవెన్యూ, డేవిడ్ టెర్రస్, హైవే అవెన్యూ, అలాగే క్రిటెండన్ అవెన్యూ మార్కెట్ వేల్ వద్ద అనుమానాస్పద కార్యకలాపాలు జరిగాయని పోలీసులు గుర్తించారు. కానీ అవేంటో సరిగా క్లారిటీ లేదు. ఆ అనుమానాస్పద కార్యకలాపాల కోసం విక్టోరియన్ రిజిస్ట్రేషన్ ప్లేట్లు కలిగిన తెల్లటి హోల్డన్ టొరానా కార్లను ఉపయోగించారని తెలిసింది. అయితే ఆ కారు డ్రైవర్లను పట్టుకుంటే రియానా కేసు ఓ కొలిక్కి రావచ్చు కదా అని డిటెక్టివ్లు కార్లను వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎటువంటి ఫలితం లేదు. దాదాపుగా 10ల సంఖ్యలో డిటెక్టివ్లు చేతులెత్తేశారు. ఇక చేసేది లేక పోలీసులు ఆచూకీ చెప్పిన వారికి $1 మిలియన్ బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ జరిగిన 2 రోజులకు కురాల్టా పార్కులోని అంజాక్ హైవేలోని అపార్ట్మెంట్లో రియానా బందీగా ఉన్నట్లు ఓ సమాచారం అందింది. పోలీసులు ఆ భవనంపై దాడి చేశారు. కానీ జాడే లేదు. నెలలు గడుస్తున్నా రియానా ఏమైందో ఎవ్వరికీ తెలియలేదు. దీంతో రియానాను చంపేసి అటవీ ప్రాంతంలో పడేసి ఉండొచ్చన్న అనుమానంతో దగ్గరలోని లోయ చుట్టూ చెత్త కుప్పలు, పొదల్లో అటు పోలీసులు ఇటు డిటెక్టివ్లు వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎటువంటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. అయితే మొదటిసారిగా రియానా తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టి తన కుమార్తె గురించి చిన్న క్లూ దొరికినా చెప్పాలని విజ్ఞప్తి చేశారు ఏడ్చుకుంటూ. ఇక పౌలా మాట్లాడుతూ రియానా తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి తనకు తెలిసే ఉండొచ్చని చెప్పింది. ఒకవేళ తెలియని వ్యక్తి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి ఉంటే నా కూతురు ఖచ్చితంగా బ్లూ మర్డర్ అని అరిచేదని చెప్పింది. ఇటువంటి సంఘటనలపై తన కూతురికి ముందుగానే ట్రైనింగ్ ఇచ్చానని చెప్పుకొచ్చింది తల్లి పౌలా. అయితే అసలు ఆ తెలిసిన వ్యక్తి ఎవరో తమకు తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. సంవత్సరాలు గడిచిపోయాయి. రియానా ఏమైందో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కనీసం తన ప్రాణాలతో ఉందో లేదో కూడా చెప్పలేకపోయారు. ఇక సరిగ్గా రియానా తప్పిపోయిన సమయంలో ఓ నరమాంస భక్షకుడు హాట్ టాపిక్ అయ్యాడు. అతనే మిస్టర్ కురియల్. అతను 1987 నుంచి 1992 మధ్య కనీసం 3 యువతులను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేశాడు. 10 ఏళ్ల షారన్ విల్స్, అలాగే 13 ఏళ్ల నికోలా లినాస్, వీళ్ళిద్దరిని మెల్బోర్న్లోని వారి ఇళ్ల నుండి అపహరించి రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టి లైంగిక వేధింపులకు గురి చేశాడు. 1991లో మిస్టర్ కురియల్ అన్నదమ్ములున్న ఇంటి ముందు ఉన్న 13 ఏళ్ల కార్మెయిన్ చాన్ను కిడ్నాప్ చేశాడు. ఆమె మిస్సింగ్ అయిన కొన్ని నెలల తర్వాత హత్య చేశాడు. ఇదే విధంగా రియానాను కూడా హత్య చేసి ఉండొచ్చు, అలానే బాడీని దొరకకుండా చేసి ఉండొచ్చు అన్న పుకార్లు మొదలయ్యాయి. కానీ వీటికి ఎటువంటి ఆధారాలు లేవు. రియానా కేసులో ప్రతి ఒక్కటి అనుమానం తప్ప ఏది కూడా ఆధారమే లేదు. కాబట్టి మిస్టర్ కురియల్ ఇది చేసుండకపోవచ్చని పోలీసులు చెప్పుకొచ్చారు. కానీ అందరిలో ఇప్పటికే మెదిలే ప్రశ్న ఒకటే, అసలు రియానాకు ఏం జరుగుంటుంది అని. ఈ కేసు అన్సాల్వ్డ్ మిస్టరీ కేసుగా ఉండిపోయింది. ఆస్ట్రేలియాలో రియానా కేసు అంటే ఇప్పటికీ అన్సాల్వ్డ్ కేసే. దానిపై ఇంకా రివార్డు ఉంది. మరి రియానాకు ఏం జరిగి ఉంటుంది? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.